తక్కువ ఖర్చుతో ఎక్కువ కాల్షియంని అలాగే ఐరన్ ఇంకా ఫైబర్ని మన బాడీకి అందించే ఈ రాగి పిండితోటి ఒక మంచి సూప్ చేసేసుకుందాం. వచ్చేసేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు వరకు రాగి పిండి తీసుకున్నాను. ఒక కప్పు వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కకు పెట్టేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని కారానికి తగినన్ని పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఆనియన్స్ వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా క్యారెట్ అలాగే బఠానీ కొన్ని స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే మిరియాల పొడి కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes అలా మగ్గనిచ్చేసి ఏ కప్పుతో రాగి పిండి తీసుకున్నామో అదే కప్పు తోటి 5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ బాగా తెరిలిన తర్వాత ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న రాగి పిండి కూడా వేసేసి స్టవ్ సిమ్ లో ఉంచుకొని ఉండలేమీ కట్టకుండా బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఫైనల్ గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే రాగి సూప్ రెడీ.